గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అభయ్ నవీన్ గారు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా, ఏ రోల్ చేసినా పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు. చాలా న్యాచురల్గా చేస్తారు. ఆయన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మన తెలుగు ప్రజలందరినీ కూడా ఆయన అట్రాక్ట్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. హలో నవీన్ గారు. మిమ్మల్ని అభయ్ అని పిలవాలా, నవీన్ అని పిలవాలా? అభయ్ నవీన్ అని పెట్టుకున్నా. ఇంకా ఫైనల్లీ కన్ఫ్యూజన్ ఉండదని. అభయ్ నేను పెట్టుకున్న పేరు, నవీన్ నా ఒరిజినల్ నేమ్. ఓకే, స్క్రీన్ నేమ్ అభయ్. స్క్రీన్ నేమ్. ఓకే. సో ఇంకా స్క్రీన్ నేమే అభయ్ నవీన్ అని పెట్టుకున్నా. కన్ఫ్యూజన్ అంతా పోవాలని రెండు నేమ్స్ కి న్యాయం చేసేసారు. సిద్దిపేట అబ్బాయి, పక్కా తెలంగాణ. అభయ్ నవీన్ గారికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? లిటరలీ యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ అంటే, నేను బీటెక్ ఉన్న టైంలో ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా డ్యాన్స్ చేద్దాంరా ఊరికే సరదాగా. నాకు పెద్ద చదవబుద్ధి కాదు, బీటెక్ నచ్చలేదు యాక్చువల్లీ. కంప్యూటర్స్ తీసుకున్నాక నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. సో నా ఫీల్డ్ ఇది కాదని ఫిక్స్ అయిపోయాను నేను. ఇది వర్కౌట్ కాదు నాకు అనుకున్నా. కానీ ఏదో ఒక జాబ్ చేయాలి, ఎందుకంటే అప్పటికి కూడా సినిమాలో రావాలి అనే ఇంటెన్షన్ కూడా లేదు. కానీ నేను అటెండెన్స్ ఇవన్నీ తప్పించుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే అటు పోయేటోని. సో దట్ మనకు గ్యాప్ దొరుకుతుంది, దాంతోపాటు అటెండెన్స్ వస్తుంది, ఇంకా ఈజీ కదరా అని. ఈ టైంలో ఖాళీగా ఏముండాలి, డ్యాన్స్ ఒకటి చేస్తాం, ఇంకోటి స్కిట్స్ చేస్తాం. సో అప్పుడు నేనేం చేసాను, నేను ఓన్ స్కిట్స్ రాసి చేయడం చేసిన. సో ఒక 2-3 టైమ్స్ కాలేజ్ ఈవెంట్స్లో చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. అది ఉండిపోయింది నా మైండ్లో. చేద్దామా మరి తిరుగుదామా అని చెప్పేసి ఒక 2-3 నెలలు తిరిగిన యాక్చువల్గా. కానీ నాకు సోర్సెస్ దొరకలే ఎక్కడ. ఆడిషన్స్ పంపించాలి అని అంటే ఎవరికి పంపించాలో ఎట్లా పంపించాలో తెలియదు. ఎంత ఇది మనకు వర్కౌట్ కాదు, ఎక్కువ రిస్క్ చేయలేము, మనం కూడా ఎక్కువ ఖాళీగా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ కూడా మనం అంత పెద్ద తోపు కాదు అని అనుకుని మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు అందులో ఒకరు మళ్ళీ నాకు ఒక హ్యూమర్ ఉంటుంది, తెలియని హ్యూమర్. నాకు సర్కాజం కొంచెం ఎక్కువ ఉంటుంది. అది చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా అట్లా నేను జోవియల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు, అరే నీ బాడీని ఒక చిన్న కామిక్ సెన్స్, లేకపోతే నీకు ఒక చిన్న హ్యూమర్ ఉన్నదిరా, సర్కాజం ఉన్నది, అది వర్కౌట్ అయితే సినిమాకి ట్రై చేయొచ్చు కదరా అని శివ అని చెప్పిండు మా మేనేజర్. చెప్పినప్పుడు నాకు అది మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. నేను కాకుండా ఒక థర్డ్ పర్సన్ ఆయన్నే ఫస్ట్ అన్నది. సో సెకండ్ పర్సన్ అన్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగానే ట్రై చేసి ఏం పోయింది, మనం కాకుండా ఇంకోటి కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుండే కదా అని అనుకొని రిజైన్ చేసి డైరెక్ట్ నేను థియేటర్ యాక్టింగ్ గ్రూప్లో జాయిన్ అయినా. జాయిన్ అయ్యి ఇంకా అక్కడ రామ్మోహన్ హులగుండి అని మా టీచర్, ఆ సార్ ఫైనల్లీ అక్కడ నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఏంది, థియేటర్ ఏంది, అసలు లైఫ్ ఏంది అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చింది. కానీ ఈ గ్యాప్లో నాకు ఆల్రెడీ 8-9 months అయిపోయింది. ఇంకోటి నేను జాబ్ ఏదైతే రిజైన్ చేసిందో నేను దాన్ని ఏమంటారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పేసి. సో ఇప్పుడు వెనక్కి పోలేను, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఈ 8 months లెర్నింగ్ అయినప్పుడు నాకు అర్థమైంది అంత ఈజీ కాదు, కానీ ఇది వదిలిపెట్టి ఇంకా పోలేము అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి బ్లైండ్గా స్టార్ట్ చేస్తూ వచ్చిన కెరియర్ని. ఇంకా ఓకే, ఇప్పటి వరకు తెలుగులో ఎన్ని మూవీస్ అయి ఉంటాయి? ఒక 30 వరకు చేసి ఉంటాను. అదర్ లాంగ్వేజ్ చేయలేదు, ఇంకేం రాలేదు ఛాన్సెస్. ఓకే, ఈ మూవీ తర్వాత వస్తేమో మేబీ. ఓకే, వెరీ నైస్. అసలు సో బీటెక్ చాలామంది బీటెక్ చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక చిన్నది ఉండిపోతుంది ఇండస్ట్రీలో వస్తే, వీళ్ళు ఏం చదువుకుని ఉండరు, ఏదో టైంపాస్కి వస్తారు అని. బట్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి జాబ్ వదిలేసి ప్యాషన్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా వచ్చేవాళ్ళు చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో మీరు 8 months ఏదైతే చెప్పారో, ఈ స్ట్రగుల్లో చాలామంది డిప్రెస్ అవుతూ అరే ఏం జరగలేదని ఫీల్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళని కూడా నేను విన్నాను. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఒక మోటివేషనల్ వర్డ్ వాళ్ళకి చెప్పాలి అంటే? మోటివేషనల్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, చాలాసార్లు చెప్పిన. మనకు యాక్చువల్లీ నేను సినిమా కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్, మనకేది ఓవర్ నైట్లో ఫేమ్ తీసుకొచ్చి పెట్టదు. మనకి ఫస్ట్ ఏం కావాలంటే 1 year కానీ 2 years కానీ 3 years కానీ 4 years కానీ నేను సాధించే వరకు ఇక్కడే ఉంటాను. మనల్ని మనం ఫస్ట్ బ్లైండ్గా నమ్ముకోవాలి. మనం అప్పుడు నమ్ముకుంటే డెఫినెట్లీ మనకంటూ ఒక డే వస్తుంది. చాలామంది ఎట్లయితారంటే నేను 2 monthsలో, నేను 2 yearsలో, 1 yearలో నేను సక్సెస్ అయిపోవాలి, లేకపోతే మా ఇంట్లో ఇంకా వద్దన్నారు, పెళ్లి చేస్తా అన్నారు, లేదంటే నేను జాబ్ చేసుకోవాలి, ఈ టైప్ మైండ్ సెట్తో ఉంటారు. అది వాళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ ఒకటి. రెండోది, ఎవడిని ఏమంటే ఎవడు హర్ట్ అవుతాడో అని ఒక దాంట్లో ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తిరుగుతూ అక్కడే టైంపాస్ చేస్తూ ఉంటారు. అట్లా చాలామంది సఫర్ అవుతారు. ఎందుకంటే ఫేక్ ఇప్పుడు ఎవడన్నా కలిగిండి అనుకో మనం ఏం చేయలేం.
ఇంకోటి నువ్వు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వనంత మాత్రాన నువ్వు రిజెక్టెడ్ పీస్ అని కాదు. మనకి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. 8-9 ఇయర్స్ బ్యాక్ ఇంకే యూట్యూబ్ అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతా ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఏదేదో ఉంది. లాస్ట్కి ఐమాక్స్ కూడా రివ్యూలు ఇస్తే కూడా సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి. కానీ మనం అది ఫీల్డ్ మనం స్ట్రాంగ్గా నేను ఇదే చేయగలుగుతా, నేను ఇట్లనే చేస్తా అని డిసైడ్ అయితే డెఫినెట్గా ఏ దాంట్లోనైనా సక్సెస్ అవుతాం. నాకు 2-3 ఇయర్స్ టైం పట్టింది. నేను సినిమా నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం పట్టలేదు, షూటింగ్ చేయడానికి టైం పట్టలేదు, ప్రొడ్యూసర్ ఎత్తుకోవడానికి 1 year కష్టపడ్డా, రిలీజ్ చేయడానికి 1 year కష్టపడ్డా. 2 years. యా. సో మేము షూట్ రాసి తీయడం మాకు చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ 2 years స్ట్రగుల్ అనేది ఇప్పుడు నాకు రేపటితో అయిపోతుంది. ఇప్పుడు కానీ మనం దానికి రెడీ ఉండాలని చెప్తున్నా అంతే. నేను ధైర్యంగా ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆయన? లేదు, తను నా ఫ్రెండ్ సర్కిల్ కాదు. ఫేస్బుక్లో నేను క్రౌడ్ ఫండింగ్ సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు తను ఒక 2 lakhs డబ్బులు ఇన్వెస్ట్ చేసి నాకు కూడా సినిమా అంటే ఇష్టం అని తను మాట్లాడిన తర్వాత అట్లా నేను కొన్ని క్రౌడ్ పుల్లింగ్ డబ్బులు పుల్ చేసి ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికారు. ఆ తర్వాత మా ఇద్దరికి కొంచెం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత నేను మళ్ళీ చాలా రోజులు దీన్ని ఆపేసిన. చేసిన తర్వాత ఏమైంది, మనది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇట్లా పరిస్థితి ఉన్నది అని అంటే, బడ్జెట్ ఎంత అంటే ఇట్లా ఇంత 1.7 మేబీ 2.1 వరకు అవుతుండొచ్చు అని అంటే, 2 అయితే ఒక పని చేద్దాం, ఒక 2 months టైం ఇవ్వని చెప్పేసి అన్నాడు. అన్నాక సడన్గా వన్ డే ఆయన్నే కాల్ చేసి ఒకసారి బడ్జెట్ షీట్ తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళినా, మనమే చేసేద్దాం మొత్తం అని అన్నాడు. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్ట్రగుల్ అంటే ఇదే యాక్చువల్లీ. ఇప్పుడు పిట్టకథలు చేసిన సూపర్ పేరు వచ్చింది, జార్జెట్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది, గీతా గోవిందం మంచి పేరు వచ్చింది, పెళ్లి చూపులు చాలా మంచి పేరు వచ్చింది. ఎన్ని మంచి పేర్లు వచ్చినా నాకు ఫోన్ చేసి ఆ సినిమాలో చేసిన ఇంకో యాక్టర్ కానీ ఫోన్ నెంబర్ అడిగేటోళ్ళు తప్ప కానీ నన్ను అడగకపోతుండే ఎవరు. నాకు నవ్వొచ్చేది, వీళ్ళు ఏందిరా అసలు నిజంగానే నేను చేస్తలేనా సరిగా ఇట్లా అని. ఆ తర్వాత నేను డిసైడ్ అయినా అంటే టైం, దేనికైనా టైం రావాలి. ఎవడో మనల్ని అడిగిండు కదా, లేకపోతే మనల్ని అడగలేదు కానీ మనం ఎందుకు డిసప్పాయింట్ అవుదాం. సో నేనేందో నాకు తెలుసు అని అనుకొని ఇంకా నేను ఎవరి గురించి వెయిట్ చేయని ఇది స్టార్ట్ చేసిన. లిటరలీ దీన్ని స్టార్ట్ చేసాకంటే ఒక 2-3 years నేను అదే జోన్లో ఉండే. ఎందుకు నాకు క్యారెక్టర్స్ రావట్లేదు అని ఆలోచిస్తే ఐ హ్యావ్ నో క్లారిటీ, అర్థం కాకపోయేది ఎందుకో. దాని నుంచి బయటకు వచ్చి ఫైనల్లీ డైరెక్షన్లోకి దిగిన. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. ఓకే. సో ఇన్ ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్టర్గా చూడాలా, డైరెక్టర్గా చూడాలా? డెఫినెట్లీ బోత్. ఎందుకంటే ఇప్పుడు నాకు వితిన్ 15 daysలో రాక్షస కామని ఇంకో సినిమాలో యాక్ట్ చేసాను నేను లీడ్గా. అది రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ అది కూడా చాలా మంచి సినిమా. అండ్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత 1 monthకి చరిత కామాక్షి అని ఇంకో ఫిలిం రిలీజ్ అవుతుంది. అది కూడా లీడ్గానే చేసిన. అండ్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్. లీడ్ అంటే ఇట్లా హీరో సెంట్రిక్ కాదు, స్టోరీ డ్రివెన్. సో అది చేసిన, అవి కూడా వస్తాయి. అండ్ డైరెక్షన్ అయితే 100% వదిలిపెట్టా. ఇప్పుడు నాకు ఒక చిన్న కిక్ వచ్చింది డైరెక్షన్ చేస్తుంటే, మన కథలు మనం చెప్తుంటే బాగుంది అని. సో అది ఇది ప్యారలల్ గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తా పక్కా. ఓకే. సో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిపోతారు అనమాట ఈ మూవీతో. ఆల్రెడీ అయిపోతారు కాదు. సో ఫర్దర్గా ఎన్ని కంటిన్యూ చేస్తారు? మేబీ ఇప్పుడు మీకు కాల్ రాలేదని ఫీల్ అవుతున్నారు, ఇన్ ఫ్యూచర్లో మీరే కాల్ చేసి ఆఫర్స్ ఇచ్చే రేంజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా వస్తే చాలా మంది స్ట్రగ్లర్స్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నారు కృష్ణానగర్లో, మంచి టాలెంటెడ్, కానీ పాపం ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకట్లే, వాళ్ళకి పాత్ దొరకట్లే. సో ఐ హోప్ ఇట్లా వస్తే. నేను అందుకే నా సినిమాలో చాలా మంది మాక్సిమం కొత్తలతో వెళ్ళిపోయాను. నేను కొత్తలు అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే చాలా వరకు, నోన్ కొందరు తప్ప. కాకపోతే మంచి యాక్టర్లు నాకు తెలుసు, కానీ జనాలు ఇంకా తెలియదు ఇంకా వాళ్ళు ఆయన్ని. సో అట్లా నేను వాళ్ళని పెట్టుకున్నా. ఒకవేళ ఈవెన్ నాకు కనుక మంచి స్కోప్ వస్తే ఇట్లనే చాలా మంది నాకు తెలిసిన సర్కిల్లో మంచి యాక్టర్ అయితే అందరినీ పుల్ చేసి చేద్దామనేది నా పాయింట్. ఓకే.